కానీ ఈ తరం వాళ్ళకి మీడియా ప్రచారంతో అసలు మీరు సారీ టు సే లైక్ దిస్, మీరు కమ్మవారు కాదని ఒకటి, రెండు మీరు అసలు ఎన్టీఆర్ మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదని, ఇలా ఒకటి కాదు అనేక రకాలైనటువంటి విష ప్రచారాన్ని, దుర్మార్గమైన ప్రచారాన్ని, చాలా దురుద్దేశాలతో కూడినటువంటి ప్రచారం అనేటువంటిది ఒకటి జరిగింది. మీ మ్యారేజ్ సాధారణమైనటువంటి పద్ధతిలో జరిగినటువంటి మ్యారేజ్ కాదు. కొంచెం క్లుప్తంగా మీరు మీ క్యాస్ట్ కూడా చెప్పండి, ఎందుకంటే దానికి సంబంధించి కూడా అనేక రకాలైనటువంటి మిస్కన్సెప్షన్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు. అలాగే ఎన్టీఆర్తో మీ వివాహం జరిగినటువంటి విధానాన్ని కూడా కొంచెం క్లుప్తంగా చెప్పండి. ఇప్పుడు నా కమ్యూనిటీ అనేది ఏ కమ్యూనిటీ అని ఎవరు దాచలేరు కదా. అందులో నేనేమన్నా వేరే ఎక్కడో ఒక విదేశాల్లో ఉండి రాలేదు కదా. ఈ తెలుగు రాష్ట్రాల్లోనే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ గుంటూరు జిల్లాలో, ఈ గుంటూరుకి సరిగ్గా ఒక 20 కిలోమీటర్ల దూరంలో మా ఊరు ఉంది, పచ్చల తాడిపోరు. పచ్చల తాడిపోరు ఎన్టీఆర్ గారు కూడా వచ్చారు మా ఊరు. తర్వాత ఆ ఊరిలో దాసరి వారంటే పెద్ద ఫేమస్, చౌదరీస్. ఆ కుటుంబమే ఎక్కువ అక్కడ. పెద్ద కమ్మారు అంటారు, చిన్న కమ్మారు, అవి వేరే విషయాలు. పెద్ద కమ్మారే అనుకునేవాళ్ళం మేమంతా కూడా. సరే, అట్లా దాసరి కోదండరామయ్య చౌదరి మా తాతగారు, దాసరి కృష్ణమూర్తి చౌదరి మా నాన్నగారు, దాసరి కృష్ణమూర్తి చౌదరి. ఆయన కమ్యూనిస్టు, రియల్ కమ్యూనిస్టు. అలాగే మా అమ్మ వాళ్ళు చెన్నుపాటి వాళ్ళు, మా అమ్మ వాళ్ళ నాన్నగారు చెన్నుపాటి. అందువల్ల ఇంత స్పష్టంగా అది అందరికీ తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. కానీ అబద్ధాలు చెప్పాలనుకునే వాళ్ళకి, లేదు ఒక విష ప్రచారం చేయాలనుకునే వాళ్ళకి, వాళ్ళు మెయిన్గా ఏంటంటే నా మీద సాగించిన దండయాత్ర కమ్మవాళ్ళ సానుభూతి నాకు ఎక్కడ లభిస్తుందో అని చెప్పి నన్ను అసలు కమ్మే కాదని చెప్పి ఎస్సీ నుంచి బ్రాహ్మణ వరకు పెట్టి రకరకాల కమ్యూనిటీస్కి మిమ్మల్ని ఆపాదించేశారు. సాహిత్యం ఉంది కనుక బ్రాహ్మణ అయ్యి ఉండొచ్చు, అదేవిధంగా లేదా ఎస్సీ అయ్యి ఉండొచ్చు. ఈ విధంగా నన్ను, అంటే ఏ కులమైనా గొప్పదే నా దృష్టిలో. మా అందులో కమ్యూనిస్ట్ భావజాలం ఉండే మా నాన్నగారు అదే చెప్పారు, ఎప్పుడు కులాలు చూడొద్దన్నారు. నేను కూడా అంతే, ఏనాడు ఎవరిని మీ కులం ఏంటని నేను అడిగి ఎరగను అసలు. ఇంత ఈ సందర్భంలో ఇలాంటి విష ప్రచారం జరుగుతోంది కాబట్టి కనుక మీరు అడిగారు కనుక కూడా నేను చెప్పాను. కానీ నేను ఎప్పుడు కూడా చెప్పలేదు కదా. అదే సందర్భం ఎవరిని అడిగినప్పుడు మాత్రమే చెప్తున్నా, ఇది మా ఊరు, ఇది మా కుటుంబం, ఇది నేపథ్యం ఇది. ఇక్కడే మాకు పొన్నూరుకి 3 కిలోమీటర్ల యువతల రోడ్డు మీదే ఉంటుంది మా ఊరు. బాపట్ల వెళ్ళే రోడ్డు ఉంది కదా. వ్యవసాయ కుటుంబం మేడం? వ్యవసాయ కుటుంబం. కాకపోతే మా తాతగారికి 4 కొడుకులు. 4లో మా నాన్న చిన్నవాడు, 2 అక్క చెల్లెళ్ళు. మా అందరికంటే పెద్దవాళ్ళు వాళ్ళు. మా మేనత్తని, పెద్ద మేనత్తని దొప్పలపూడి గ్రామం ఇచ్చారు. వాళ్ళు ఎలవర్తి వాళ్ళు. మరి ఎలవర్తి అంటే కమ్మారనే కదా. అలాగే మా చిన్న మేనత్త శేషమ్మని, ఆదిశేషమ్మ ఆమె పేరు. ఆమెని ఇక్కడ రేపల్లె దగ్గర నల్లూరుపాలెం ఇచ్చారు. వాళ్ళు అమీర్నేని వాళ్ళు. అది కమ్మే కదా, ఒప్పుకుంటారా మరి? వెనకాల దురుద్దేశం ఉన్నది. అదే ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నా అంటే, ఒక దురుద్దేశంతో ఈ విధంగా నా కులాన్ని కులం కాదన్నారు, నా స్థలాన్ని స్థలం కాదన్నారు. నన్ను పూర్తిగా ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నటువంటి ఆవిడకి ఏ అర్హత లేదు, కులము లేదు, చదువు కూడా లేదని ప్రచారం చేయవచ్చు. కానీ అది కూడా ఇలాగే నలిఫై అయిపోతుంది. ఎందుకంటే మీకు ఉన్నటువంటి డిగ్రీలు, మీరు రాసిన పుస్తకాలు, అవే మీ సాహిత్య ప్రతిభని. అదే అసలు చదువు కూడా లేదని నాకు తెలిసి అక్కడ ఒక డల్లాస్ మీటింగ్ పిలిచారు నన్ను, తెలుగు అసోసియేషన్ వాళ్ళు. దాంట్లో ప్రతి నేను అమెరికా పోతే వాళ్ళు నన్ను పిలుస్తుంటారు. చాలా ఇష్టం నా ఉపన్యాసం అంటే. ఆ మీటింగ్లో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒకళ్ళు చెప్పారనమాట, ఒక ఆయన, ఒక చౌదరి వచ్చాడు ఇక్కడి నుంచి, ఇండియా నుంచి. ఆయన లక్ష్మీభారతి గారిని ఎందుకు పిలిచారు, ఆమెకి ఏం చదవచ్చని, అసలు మాకు తెలిసి ఏదో స్కూల్ చదువు అనుకుంటాను అని ఇట్లా చెప్పాడంట వాళ్ళు. ఇప్పుడు ఈరోజు ఈ ఇంటర్వ్యూ కూడా జరగకుండా ఉండడానికి ఏదో ఒక చిన్న ప్రయత్నం జరిగింది, కానీ దాన్ని మేము సక్సెస్ఫుల్గానే నిప్పుడిట్ ది బడ్.
చెప్తున్నా అంటే ఒక రకంగా నేను గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒక ఆడదాని మీద ఇంతమంది ఇన్ని రకాల బాణాలు ఎక్కువ పెట్టి ఒక అబద్ధాల ప్రపంచాన్ని నా చుట్టూ సృష్టించి నన్ను బదనాం చేయటం, నా క్యారెక్టర్ కంప్లీట్ అసాసినేషన్ అంటే వ్యక్తిత్వ హరణం కంప్లీట్. అసలు ఏ ఒక్క పాయింట్లో కూడా నాకు మంచి లేదు అనే విధంగా ఇంత భయంకరమైన స్త్రీ, ఇంత అధికార దాహం, తర్వాత ఇంత అవినీతి పరురాలు, ఇంకా ఏమేమి చెప్పారో నాకే గుర్తులేదు.